నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రుణాల ఎగవేత కేసులో విజయ్ మాల్యా అరెస్టు లండన్ లో అదుపులోకి తీసుకున్న స్కాట్లాండ్ యార్డు పోలీసులు వెంటనే బెయిల్ మంజూరు తమిళనాట పునరేకీకరణకు అన్నా డీఎంకే వర్గాల ప్రయత్నాలు పన్నీర్ వర్గంతో సీఎం వర్గీయుల చర్చలు శశికళను సాగనంపాలని ఓపీఎస్ షరతు ఈ ఏడాది వర్షపాతంపై వాతావరణ శాఖ ముందస్తు అంచనాలు సాధారణంగానే కురుస్తాయని వెల్లడి నైరుతి ప్రవేశంపై వచ్చే నెలలో ప్రకటన ఆంధ్రప్రదేశ్లో ఒప్పంద ఉద్యోగులకు శుభవార్త వేతనాలు 50% పెంచాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు 26,644 మందికి లబ్ధి వరంగల్లో తెరాస ఆవిర్భావోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు బహిరంగ సభ కోసం కూలీ పనిచేసి లక్షలు కూడబెడుతున్న నాయకులు విజయవాడ నున్న మామిడి మార్కెట్ యార్డులో అధికారుల తనిఖీలు భారీ మొత్తంలో పళ్లను మాగబెట్టే పొడి స్వాధీనం వ్యాపారుల తీరుపై ఆగ్రహం H1B వీసాల జారీకి అమెరికా నూతన నిబంధనలు సరికొత్త కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకం చేయనున్న ట్రంప్ కీలక వీసా కార్యక్రమాన్ని రద్దు చేసిన ఆసీస్ బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకు పైగా కుచ్చుటోపీ పెట్టి లండన్ పారిపోయిన విజయ్ మాల్యా ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. భారత్కు అప్పగించాలన్న కేంద్రం అభ్యర్థన మేరకు మాల్యాను లండన్లో స్కాట్లాండ్ యార్డు పోలీసులు అరెస్టు చేశారు. మాల్యాను వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు మాల్యాను భారత్కు రప్పించే చర్యలు మొదలయ్యాయని అధికారులు చెబుతున్నారు. దేశంలో 16 బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకు పైగా రుణాలను ఎగ్గొట్టి లండన్ పారిపోయిన వ్యాపార దిగ్గజం విజయ్ మాల్యాను భారత్ కు రప్పించే దిశగా ముందడుగు పడింది. ఈ కేసులో భారత్ కు అప్పగించాలన్న కేంద్రం అభ్యర్థన మేరకు మాల్యాను లండన్ లో స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని బ్రిటిష్ అధికారులు సీబీఐకి తెలియజేశారు. భారత అధికారుల తరపున మాల్యాను అరెస్ట్ చేసినట్లు స్కాట్లాండ్ యార్డ్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే అరెస్టైన కొన్ని గంటల్లోనే మాల్యాకు బెయిల్ లభించింది. ఆయన్ను వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. మరోవైపు మాల్యా తనంతట తాను కోర్టుకు వెళ్లినట్టు ఆయన బృందం తెలిపింది. భారత్ కు అప్పగించాలన్న మోదీ సర్కారు అభ్యర్థనపై విచారణలో భాగంగా కోర్టుకు హాజరయ్యారని వివరించింది. దీనిపై భారత మీడియా అనవసర రాద్ధాంతం చేసిందని బెయిల్పై విడుదలైన తర్వాత మాల్యా ట్వీట్ చేశారు. అయితే మాల్యా అరెస్టు ఆయనపై చర్యలకు ముందడుగు అని భారత్ లోని సీనియర్ అధికారులు తెలిపారు. భారత న్యాయస్థానాల్లో కేసులు ఎదుర్కొంటున్న మాల్యాను స్వదేశం తిరిగి పంపించవచ్చా లేదా అనే అంశంపై న్యాయ ప్రక్రియ మొదలైందని వివరించారు. మాల్యా విషయంలో దౌత్యపరంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్రం ఆయన్ని అప్పగించాలని ఫిబ్రవరి 8న బ్రిటన్ ను అభ్యర్థించింది. మాల్యాపై చట్టబద్దమైన కేసు ఉందని వివరించిన భారత్ 2 దేశాల మధ్య జరిగిన నేరస్తుల అప్పగింత ఒప్పందం మేరకు సహకరించాలని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన థెరెసా మే సర్కారు మాల్యా అప్పగింత దిశగా చర్యలు చేపట్టింది. తదుపరి చర్యల నిమిత్తం జిల్లా కోర్టుకు పంపింది. కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేయగా మాల్యాను పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరిచారు. అనంతరం భారత్ కు అప్పగింతపై విచారణ కొనసాగనుంది. చివరగా విదేశాంగ శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయంపై నిందితుడు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు ఉంది. జయలలిత మరణం తర్వాత అంతర్గత కుమ్ములాటలతో రెండుగా చీలిపోయిన అధికార అన్నా డీఎంకే తిరిగి ఒక్కటయ్యే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. పార్టీ గుర్తు 2 ఆకులను ఎన్నికల సంఘం నిలిపివేసిన వేళ కార్యకర్తలు ప్రజల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించడమే లక్ష్యంగా పన్నీర్ సెల్వం వర్గంతో జట్టు కట్టేందుకు అధికార పక్షం చర్చలు ప్రారంభించింది. అయితే శశికళ ఆమె కుటుంబ సభ్యులను పార్టీకి దూరంగా పెడితేనే విలీన చర్చలకు వస్తామని పన్నీర్ వర్గం స్పష్టం చేస్తోంది. జయలలిత మరణం తర్వాత పలు మలుపులు తిరిగిన తమిళ రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. అన్నాడీఎంకేలోని 2 వర్గాలు ఏకమయ్యే దిశగా శశికళ వర్గానికి చెందిన సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. 2 వర్గాలు విడిపోయిన కారణంగా పార్టీ 2 ఆకుల గుర్తును ఈసీ నిలిపివేసిన వేళ త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమిళ ప్రభుత్వంలోని కీలక మంత్రులు పన్నీర్ సెల్వం వర్గాన్ని కలుపుకొని పోవాలనే దిశగా చర్చలు జరుపుతున్నారు. విలీనానికి సంబంధించిన విధి విధానాలపై సోమవారం పలువురు మంత్రులు చర్చించగా ఇవాళ ముఖ్యమంత్రి పళనిస్వామితో మంత్రులు
మంత్రులు దిండుకల్ శ్రీనివాసన్, సెంకోటయ్యన్ చర్చించారు. రెండు వర్గాల విలీనమే లక్ష్యంగా చర్చలు నడుస్తున్నాయని పళనిస్వామితో భేటీ తర్వాత చెప్పిన సెంకోటయ్యన్ సీఎం కూడా అదే విషయాన్ని గట్టిగా చెప్పారని తెలిపారు. పార్టీ గుర్తును నిలబెట్టుకునేందుకు ఎన్నికల సంఘం సిబ్బందికే లంచం ఇవ్వజూపారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్తో సెంకోటయ్యన్ చర్చలు జరిపారు. రెండు వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా విలీనంపై చర్చిస్తున్నట్లు వెల్లడించారు. చెన్నై హార్బర్లోని ఐఎన్ఎస్ చెన్నై యుద్దనౌకలో విహరించిన శశికళ వర్గానికి చెందిన కొందరు మంత్రులు, శాసనసభ్యులు పార్టీ పునరేకీకరణ అందరి అభిమతమని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘంలో వేసిన పలు ఫిర్యాదులను పన్నీర్ సెల్వం వర్గం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న అధికార పక్షం తద్వారా ఈసీ స్తంభింపచేసిన రెండాకుల గుర్తు తిరిగి పొందేందుకు వీలు కలుగుతుందని భావిస్తోంది. 2 నెలల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో విజయానికి విలీనం తప్పనిసరిగా సీనియర్ నేతలు భావిస్తున్నారు. మరోవైపు పన్నీర్సెల్వం మాత్రం పార్టీ, ప్రభుత్వం ఒకే కుటుంబం చేతిలో ఉండరాదని, శశికళ, దినకరన్ను పార్టీకి దూరంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు మాత్రమే అధికార పక్షంతో విలీన చర్చలు జరుపుతామని చెబుతున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక పార్టీ నియమాలకు విరుద్ధంగా జరిగిందన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్, జయలలిత ప్రజలకు మేలు చేసేలా కార్యకర్తలను ఐక్యంగా ఉంచేందుకు ప్రజాస్వామ్యయుతంగా కృషి చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజలకు నష్టం కలిగించే విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోమన్న ఆయన ఎంజీఆర్, అమ్మ సృష్టించిన ప్రజాస్వామ్యయుత మార్గంలోనే పార్టీ నడవాలన్నది తమ ప్రధాన డిమాండ్ అని తేల్చెప్పారు. దేశంలో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సగటున దేశంలో 96% వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ చెప్పారు. గతేడాది సాధారణ కన్నా ఎక్కువ వర్షపాతాన్ని వాతావరణ శాఖ లెక్కగట్టినప్పటికీ చివరికి సాధారణ వర్షపాతమే నమోదైందని గుర్తు చేసిన ఆయన ఈసారి దేశంలో 96% వర్షపాతం ఉంటుందన్నారు. ఎల్నినో, ఇండియన్ ఓషన్ డైపోలి రెండూ బలపడుతున్నందున రుతుపవనాల వల్ల కురిసే వర్షాలు పెరుగుతాయన్నారు. ప్రతి ఏడాది 15 నుంచి 20% జిల్లాలలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న ఆయన గతేడాది తమిళనాడు, రాయలసీమలో తక్కువ వర్షపాతం నమోదైందని గుర్తు చేశారు. ఈసారి నైరుతి రుతుపవనాలు కేరళలో ఎప్పుడు ప్రవేశిస్తాయనే అంశంపై మే నెలలోనే అంచనాకు రాగలమని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు చంద్రబాబు సర్కారు తీపి కబురు అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న 26,664 మంది ఒప్పంద ఉద్యోగుల వేతనాలను 50% మేర పెంచుతూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేసింది. పెరిగిన వేతనాలు ఈ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపిన ఆంధ్రప్రదేశ్ సమాచార మంత్రి కాలువ శ్రీనివాసులు వేతనాల పెంపుతో పెరిగే 199,64 లక్షల భారాన్ని ఈ ఏడాదికి ఆర్థిక శాఖే భరిస్తుందని చెప్పారు. ఇకపై ఏ ఒప్పంద ఉద్యోగిని సహేతుక కారణాలు చూపకుండా విధుల నుంచి తప్పించకూడదని మంత్రివర్గ ఉపసంఘంలో నిర్ణయం తీసుకున్నట్లు కాలువ తెలిపారు. భవిష్యత్తులో ఏ శాఖ అయినా కొత్తగా ఉద్యోగులను చేర్చుకోవాలంటే ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి. వీళ్ళకి ప్రతి సంవత్సరము ఈ ఉద్యోగాలు రెన్యువల్ జరగాల్సి ఉంది. ఈ రెన్యువల్స్ ఇప్పటిదాకా ప్రతి సంవత్సరము ఆర్థిక శాఖ అనుమతితో చేసుకోవాల్సిన అవసరం ఉండేది. ఆ శాఖలే ఉద్యోగులను రెన్యువల్స్ బాధ్యత చూస్తాయి. ఆ వివరాలని మాత్రం ఆర్థిక శాఖకి పంపిస్తారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ కూడా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఐకాస నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కోరారు. ఇప్పటికే పంజాబ్, తెలంగాణ ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని సమావేశం తర్వాత ఐకాస నేతలు తెలిపారు. డీఏ బకాయిలు చెల్లించడం సహా ఉద్యోగుల బదిలీలను మే నెలాఖరులోగా పూర్తి చేయాలని కోరినట్లు ఐకాస అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు. బదిలీలు అనేవి కౌన్సిలింగ్ జరగాలని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు మెరిట్ కమ్ కౌన్సిలింగ్ అనేది నేను తీసుకుంటా అని చెప్పాడు. దానికి కూడా మేము ఆమోదం తెలిపాం. ఎందుకంటే రాజకీయ జోక్యం లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా కౌన్సిలింగ్ జరపాలి. కౌన్సిలింగ్తో పాటు ప్రభుత్వం కూడా కొన్ని పారామీటర్స్ అంటే పర్ఫార్మెన్స్ అనేది కొంత ప్రభుత్వం కూడా చూసుకుంటామని చెప్పినప్పుడు దాన్ని మేము కాదనే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో కూడా చాలా డిపార్ట్మెంట్స్లో పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పెట్టి కౌన్సిలింగ్ పెట్టి ట్రాన్స్ఫర్ జరిగినాయి. కాబట్టి ఈ సంవత్సరం కూడా అలా చేయమని అడిగాం. వరంగల్లో ఈ నెల 27న చరిత్ర సృష్టించే విధంగా తెరాస ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహిస్తామని తెలంగాణ మంత్రులు కడియం శ్రీహరి, హరీష్ రావు చెప్పారు. తెరాస సభకు జరుగుతున్న ఏర్పాట్లను ఈ ఉదయం పరిశీలించిన ఇరువురు నేతలు సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్న వారు అంతటి పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించేందుకు తరలిరావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో పాలనా దక్షతలో ఇతర రాష్ట్రాలకు మనం ఆదర్శంగా నిలుస్తున్నామంటే అది కేసీఆర్ గారి యొక్క
సమర్థతకు నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అటు రైతులు, ఇటు మహిళలు, అటు పేదవాళ్ళు, ఇటు విద్యార్థులు, కార్మికులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించడానికి లక్షలాదిగా తరలి రావాల్సిందిగా తెలంగాణ ప్రజలందరినీ కూడా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. రైతులకు 4,000 రుణమాఫీ ప్రకటించిన తర్వాత అన్ని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. ఇంత గొప్ప ఆలోచన చేసినందుకు ఇలా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పడం కోసం ఈ సభకు మన రాష్ట్రం నుండి తరలివస్తా ఉన్నారు. ఇంకా ఎక్కువ జనం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఇప్పుడే ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. అదేవిధంగా వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు కూడా మా పార్టీ పక్షాన చేయడం జరుగుతాం. గులాబీ నేతల కూలి పనులకు విశేష స్పందన వస్తోంది. తెరాస ఆవిర్భావోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొనే కార్యకర్తల తరలింపునకయ్యే ఖర్చులు సమకూర్చుకునేందుకు నేతలు ఈ కూలీ బాట పట్టారు. తెలంగాణ ఆబ్కారీ మంత్రి సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో దోశలు వేసి పండ్ల రసం అమ్మి భవన నిర్మాణంలో పనిచేసి 3,27,000 సంపాదించగా వరంగల్లో సభ ఏర్పాట్ల పరిశీలనకు వెళ్లిన మంత్రి హరీష్ రావు 8,51,116 రూపాయలు ఆర్జించారు. ఈ మొత్తం కోసం ఆయన సినిమా హాల్లో పాప్కార్న్, శీతల పానీయాలు అమ్మారు. నగల దుకాణాల్లో ఆభరణాలు, వస్త్ర దుకాణాల్లో చీరలు, టీ కొట్టులో తేనీరు విక్రయించారు. వ్యాపారస్తులు కాకుండా అక్కడ పనిచేసేటువంటి కూలీలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై మేము కూడా ఒకరోజు వేతనం ఇస్తామని కూలీ ఇవ్వడం అనేది చాలా విశేషమైనది. అమృత సినిమా థియేటర్లో పనిచేయడానికి వెళ్తే థియేటర్ ఓనర్గా ఇవ్వడంతో పాటు ఆ థియేటర్లో పనిచేసే కూలీలందరూ కూడా 1,116 రూపాయలు అక్కడ థియేటర్లో ఇవ్వడం నిజంగా విశేషమైనటువంటిది. విజయవాడ శివారులోని నున్న మామిడి మార్కెట్లో తనిఖీలు నిర్వహించిన ఆహార కల్తీ నియంత్రణ శాఖ అధికారులు చైనా నుంచి దిగుమతి చేసుకున్న కార్బైడ్ తరహా పొడిని మామిడికాయల్ని మాగబెట్టేందుకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. భారీగా రైపనింగ్ పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. దేశీయ కార్బైడ్తో పోలిస్తే చైనా నుంచి వస్తున్న రసాయనాలు మరింత ప్రమాదకరమైనవని చెప్పిన అధికారులు ఆసియాలోని అతిపెద్ద మార్కెట్లో ఒకటైన నున్న మార్కెట్లోనే వ్యాపారులు ఇంతగా బరితెగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుకాణాల నుంచి మామిడికాయలను సేకరించిన అధికారులు రైపనింగ్ పౌడర్ వినియోగిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. కార్బైడ్ ప్లేస్ లో వీళ్ళు ఎదిరిన రైపనర్ ప్యాకెట్లు తీసుకొచ్చి ప్రతి క్రేట్ లో పెట్టి ఇచ్చేస్తా ఉన్నారు. అసలు దీని కెమికల్ స్ట్రక్చర్ ఏంటి, దీని బాండింగ్ ఏంటి, ఈ పౌడర్ పెట్టడం వలన ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది, ఎందుకు పండుతున్నాయి అనేది ఎవరు సైంటిఫిక్ రీజన్ లేదు. వాళ్ళు ఎవరో తీసుకొచ్చి అమ్ముతున్నారు, వీళ్ళు తెలియక నాలెడ్జ్ లేక పెడతామని చెప్తున్నారు. ఇవాళ నుంచి మేము చెప్తుంది ఏంటంటే కార్బైడ్ ఉంటే ఏం యాక్షన్ తీసుకుంటామో ఈ రైపనింగ్ పౌడర్ ఉన్నా కానీ అదే యాక్షన్ తీసుకుంటాము. ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. స్టాక్ సీజ్ చేసేతో పాటు షాపులు సీజ్ చేయడం కాకుండా వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడము. ఖరీఫ్ సాగుకు విత్తనాలు సహా ఎరువుల కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఖరీఫ్కు పూర్తి ప్రణాళిక సిద్దం చేశామన్న మంత్రి 174 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సహా సాగు రంగంలో 12.61% వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వ్యవసాయానికి దేశంలో ఏ రాష్ట్రం కూడా ఖర్చు చేయనంత ఆంధ్రప్రదేశ్ సర్కారు చేస్తోందని సోమిరెడ్డి వివరించారు. ఈ నెల 20 నుంచి మిర్చి కొనుగోళ్లు జరపనున్నామన్నారు. ప్రతి మిరప రైతుకు 20 క్వింటాలకు క్వింటాకు 1,500 లెక్కున 30,000 వాళ్ల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. దాదాపు 250 కోట్ల నుంచి 300 కోట్లు అయ్యే అవకాశం ఉంది. కొంతమంది దాని గురించి కూడా మాట్లాడారు, తెలుగుదేశం వాళ్ళ జోబులు నింపేదాన్ని. అసలు ఆ స్కోప్ లేదు. ఏప్రిల్ 20 నుంచి గుంటూరు మార్కెట్ యార్డ్లో మిర్చి రైతులు తెచ్చి అమ్మే సరుకుకి వాళ్ళ ఆధార్ కార్డు అనుసంధానం చేసి వాళ్ళ బ్యాంకులో అకౌంట్లో వేస్తాం. గ్రామాలను అభివృద్ధి చేసేందుకే తాను పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నానని ఆంధ్రప్రదేశ్ ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటించి కరప మండలం వేలంగి, కరపలలో 12 కోట్ల రూపాయల చొప్పున నిర్మించిన 2 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలను ప్రారంభించారు. రాబోయే 2-3 ఏళ్లలో గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసి రూపురేఖలను పూర్తిగా మారుస్తామని చెప్పారు. అంతకుముందు సామర్లకోట మండలం జి మేడపాడులో నీరు చెట్టు పథకం ద్వారా అభివృద్ధి చేసిన చెరువుని పరిశీలించిన లోకేష్ గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, చెత్తతో ఎరువుల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామాల అభివృద్ధితో పాటు ఐటీ రంగాన్ని కూడా అభివృద్ధి చేసి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత కాకినాడ గ్రామీణ, నగర మండలాల్లోనూ లోకేష్ పర్యటించారు.
చాలా చేయాలని ఒక ఆలోచనతో వచ్చా, ఎంతో చేయాలని ఒక పట్టుదలతో ఈ రోజు మీ ముందరికి వచ్చా. రాబోయే 2-3 సంవత్సరాల్లో ప్రతి ఊర్లో సిమెంట్ రోడ్ వేయించే లక్ష్యం ఈ రోజు నేను తీసుకుంటున్నాను. ప్రతి పల్లెటూరులో ఎల్ఈడి లైట్లు కూడా మేము వేయబోతున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేసే లక్ష్యం ఈ రోజు మేము తీసుకుంటాం జరుగుతుంది. ఒక ఐటీ శాఖలోనే రాబోయే 2 సంవత్సరాల్లో మన యువకులకి 1,00,000 ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. హైదరాబాద్ పాత బస్తీలో మౌలిక సదుపాయాలకు గత పాలకుల కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. గ్రేటర్ జోన్లో 8 కోట్ల నిధులతో ఫరూక్ నగర్లో నిర్మించిన ఫలక్నుమా ఆర్టీసీ డిపోను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించిన కేటీఆర్ బండ్లగూడ రవాణా శాఖ కార్యాలయానికి సల్లావుద్దీన్ ఓవైసీ పేరు పెడతామని చెప్పారు. హైదరాబాద్ ఫిలిం నగర్, గౌతమ్ నగర్లో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను కూడా ప్రారంభించిన కేటీఆర్ హైదరాబాద్లో పేద ప్రజలందరికీ ఉపయోగపడేలా 26 కోట్ల వ్యయంతో కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తామని వెల్లడించారు. పట్టణ పేదల సంక్షేమమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించిన ఆయన త్వరలోనే అమ్మఒడి, కేసీఆర్ కిట్ల పంపిణీ ప్రారంభిస్తామని చెప్పారు. పేదరికం ఎట్లుంటుందంటే కడుపులో బిడ్డ ఉన్నా, గర్భవతిగా ఉన్నా పని చేయక తప్పని పరిస్థితి, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. అందుకే ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఏ 6 నెలలు అయితే మీరు రెస్ట్ తీసుకోవాలనో ఆ 6 నెలల్లో మీకు నెలకు 2,000 చొప్పున 12,000 రూపాయలు అమ్మ ఒడి కార్యక్రమం పేరు మీద 3 విడతల్లో ఇవ్వబోతాం. ఒకవేళ ఆడపిల్ల పుడితే 1,000 రూపాయలు ఎక్కువగా 13,000 రూపాయలు అమ్మ ఒడి కార్యక్రమంలో ఇవ్వబోతా ఉన్నామని చెప్పి కూడా ఆ కార్యక్రమం కూడా తొందరలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ప్రారంభం కాబోతా ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీని ఉప్పుపాతర వేయాలంటూ జగిత్యాల సభలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. నిర్వాసితులపై శాసనసభలో తాను మాట్లాడిన మాటలను కేటీఆర్ వక్రీకరిస్తున్నారన్న జీవన్ రెడ్డి మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వాలు తెలంగాణకు చేసిందేమీ లేదని ప్రశ్నించే కేటీఆర్ 1,49,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఎలా ప్రవేశపెట్టగలిగారో ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పారు. 2004లో మంత్రి పదవి కోసం తాను కేసీఆర్పై పోటీకి దిగలేదన్న ఆయన చంద్రబాబు నాడు మంత్రి పదవి ఇచ్చి ఉంటే కేసీఆర్ తెలంగాణ ఊసే ఎత్తేవారు కాదని విమర్శించారు. మెట్రో రైలే గానీ, ఔటర్ రింగ్ రోడే గానీ, మీరు ఏదైనా కానివ్వండి, శంషాబాద్ ఎయిర్పోర్టే కానివ్వండి, సాఫ్ట్వేర్ రంగమే కానివ్వండి, ఇదంతా ఎక్కడికి వెళ్ళి వచ్చిందే? నువ్వే చెప్తున్నావు 3 సంవత్సరాల పసిగుడ్డు అని చెప్పని. మరి 3 సంవత్సరాల పసిగుడ్డు నువ్వు ఏం చేయలేకపోయినప్పుడు ఇవాళ జరిగినటువంటి అభివృద్ధి అంతా గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చేపట్టబడ్డట్టే కదా. బట్ అదర్వైజ్ ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ 3 ఏళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కారు ఎన్నికల ప్రణాళికలో ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఇప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరతీసిందని భాజపా తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. భాజపా ఓబీసీ మోర్చా ఏర్పాటు చేసిన యాదవుల సదస్సుకు హాజరైన ఆయన యాదవులకు గొర్రెలు, బర్రెలు ప్రకటించడం మంచి కార్యక్రమమే అయినప్పటికీ మౌలిక వస్తువులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. హైదరాబాద్ నగరంలోని యాదవులపై మహానగరపాలక సంస్థ జీహెచ్ఎంసీ లేనిపోని భారాలు మోపుతూ వాళ్లను ఇబ్బంది పెడుతోందని లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ లో అనేక మంది యాదవులు ఇంట్లో బర్రెలుంటే వ్యాపార వాణిజ్యంగా సంస్థగా మేము గుర్తిస్తాం. ప్రాపర్టీ ట్యాక్స్ కమర్షియల్, మీరు వాడుకునే కరెంటు కమర్షియల్, మీరు వాడే నీరు అది కమర్షియల్. బర్రెలు రోడ్ల మీదకి పోతే దాని మీద పెనాల్టీ, ఫైను, బంజర్ దొడ్లకు తరలిస్తాం ట్రాఫిక్ పోలీసులు. గడ్డిని ఎక్కడి నుంచో ఉప్పల నుంచో బయట నుంచి తెస్తామంటే ఆ ఇడ్ల బంజర్ని సీజ్ చేస్తాం. ఆ గడ్డి మీద పన్నులు వేస్తాం. ఇది మీ నిర్వాకం. రాజకీయాల్లో ప్రతిభావంతులైన యువకులను భాగస్వామ్యం చేసేందుకు జనసేన పార్టీ శ్రీకారం చుట్టింది. ఈ నెల 21 నుంచి అనంతపురం జిల్లాలో జన సైనికులను ఎంపిక చేయనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రాజకీయాల్లో ఆశ్రిత పక్షపాత అవలక్షణాలను తుంచి కొత్త తరానికి క్రియాశీలక స్థానం కల్పించేందుకు ఆహ్వానించగా 3,600 దరఖాస్తులు వచ్చాయని తెలిపిన పవన్ 3 రోజుల పాటు అర్హత పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా ప్రతిభకు పట్టం కట్టే విధంగా నిర్వహిస్తామని వివరించారు. అనంతపురం జీఆర్ గార్డెన్స్ లో జనసేన ప్రతినిధులు ఈ ఎంపిక ప్రక్రియ చేపడతారని పవన్ కళ్యాణ్ తెలిపారు. అమెరికాలోని సంస్థల్లో పనిచేసేందుకు విదేశీయులకు అవసరమైన H-1B వీసాల జారీ ప్రక్రియ కఠినతరం చేయాలని నిర్ణయించిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు సరికొత్త కార్యనిర్వాహక ఆదేశాలు ఇచ్చేందుకు సిద్దమయ్యారు. ఈ ఆదేశాలపై ట్రంప్ కొన్ని గంటల్లోనే సంతకం చేయనున్నారు. ఈ ఆదేశాల్లో H-1B వీసాల జారీకి ప్రస్తుతం అనుసరిస్తోన్న విధాన స్థానంలో అమెరికావే కొనండి, అమెరికన్లే నియమించుకోండి అనే నినాదంతో కొత్త విధానాన్ని రూపొందించారు.
అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానున్న 2018 ఆర్థిక సంవత్సరంలో H1B వీసాల కోసం 1,99,000 దరఖాస్తులు వచ్చినట్లు యుఎస్ పౌరసత్వ వలస సర్వీసెస్ USCIS ప్రకటించిన మరుసటి రోజే ట్రంప్ ఈ సరికొత్త కార్యనిర్వాహక ఆదేశంపై సంతకం చేయనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత విధానంలో వచ్చిన దరఖాస్తుల్లో 65,000 మందికి లాటరీ ద్వారా H1B వీసాలు కేటాయించనుండగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన విదేశీయులకు మరో 20,000 వీసాలను జారీ చేయాల్సి ఉంది. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తోన్న ట్రంప్ సర్కారు విదేశాల నుంచి అత్యున్నత నిపుణులు మాత్రమే నియమించుకునే విధంగా నూతన విధానాన్ని రూపొందించినట్టు తెలుస్తోంది. భారతీయులు సహా వలసదారుల ఉపాధికి ఎసరపెట్టే దిశలో అమెరికా సర్కారు సరికొత్త ఆదేశాలు వెలువరించేందుకు సిద్దమైన వేళ ఆస్ట్రేలియా కూడా అదే తరహా నిర్ణయం తీసుకుంది. భారీ సంఖ్యలో భారతీయులు సహా 95,000 మంది విదేశీయులకు ఉపాధి కల్పించే కీలక వీసా కార్యక్రమాన్ని ఆస్ట్రేలియా రద్దు చేసింది. 457 వీసా అనే ఈ కార్యక్రమం ద్వారా నైపుణ్యం గల ఉద్యోగులకు తమ దేశంలో కొరత ఏర్పడినప్పుడు 4 ఏళ్ల కాల వ్యవధితో విదేశీయులు నియమించుకునేందుకు కంపెనీలకు అవకాశం ఉంటుంది. అయితే ఆస్ట్రేలియాలో పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని ఎదుర్కొనేందుకు 457 వీసా కార్యక్రమాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా తెలిపింది. ఈ కార్యక్రమం స్థానంలో ఉద్యోగాల్లో ఆస్ట్రేలియన్లకు ప్రథమ ప్రాధాన్యం కల్పించే సరికొత్త విధానాన్ని తీసుకొస్తామని ఆ దేశ ప్రధాని మాల్కమ్ టర్నబుల్ తెలిపారు. బ్రిటన్ పార్లమెంటుకు మరో 2.5 ఏళ్ల సమయం మిగిలి ఉండగానే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఆ దేశ ప్రధాని థెరిసా మే ప్రకటించారు. బ్రెగ్జిట్ పరిణామాల తర్వాత దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత తొలగాలంటే ఇదే సరైన నిర్ణయమని భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. జూన్ 8న ఎన్నికలు నిర్వహిస్తామని మే పేర్కొన్నారు. అయితే ముందస్తు ఎన్నికలకు పార్లమెంటు అనుమతి తప్పనిసరైన వేళ రేపు హౌస్ ఆఫ్ కామన్స్ లో ఈ అంశంపై కీలక ఓటింగ్ జరగనుంది. ముందస్తు ఎన్నికలపై గతంలో అనేక మార్లు థెరిసా వ్యతిరేకత ప్రదర్శించారు. ప్రస్తుతం ఆమె తీసుకున్న ముందస్తు ఓటింగ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రతిపక్ష నేత లేబర్ పార్టీ నాయకుడు జెరెమీ కోర్బిన్ చెప్పారు. ఇతర దేశాలపై ఎక్కువగా ఆధారపడటం మాని స్వతహాగా ఎదగడంపై నేపాల్ దృష్టి సారించాలని భారత్ హితవు పలికింది. కొన్ని దేశాలు నేపాల్లో ప్రాజెక్టులు నెలకొల్పేందుకు ముందుకొచ్చినప్పటికీ అవి నేపాల్ ఎదుగుదలను పక్కన పెట్టి తమ స్వప్రయోజనాల కోసమే పనిచేస్తాయని పేర్కొంది. అలాంటి దేశాల పట్ల నేపాల్ అప్రమత్తంగా ఉండాలని పరోక్షంగా చైనాను ఉద్దేశించి ఢిల్లీలో జరిగిన పెట్టుబడుల సదస్సులో ఆ దేశ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ సమక్షంలో భారత్ హెచ్చరించింది. సొంత కాళ్లపై నిలబడేందుకే భారత్ సాయం చేస్తుంది, కానీ పూర్తిగా ఆధారపడి ఎప్పటికీ ఎదగకుండా చేసేలా మాత్రం వ్యవహరించబోదని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వికే సింగ్ స్పష్టం చేశారు. ఈ సదస్సు నుంచే నేపాల్లో పెట్టుబడుల అవకాశాలు వివరించిన బిద్యాదేవి జల విద్యుత్, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, స్వచ్ఛ సాంకేతికతలో పెట్టుబడులకు విరివిగా అవకాశాలున్నాయని పేర్కొన్నారు. భారతీయ పారిశ్రామికవేత్తలు ఆ అవకాశాలు అందిపుచ్చుకోవాలని కోరారు. అంతకుముందు బిద్యాదేవి భండారీకి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ సాదరంగా స్వాగతం పలికారు. జాతీయ గీతం, జాతీయ గేయాలాపనను ప్రోత్సహించేందుకు జాతీయ విధాన రూపకల్పనపై 4 వారాల్లో స్పందించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశంలో సోదర భావాన్ని, జాతీయ సమైక్యతను పెంపొందించేందుకు జాతీయ గీతం, జాతీయ గేయాలను తప్పనిసరి చేయాలంటూ అశ్విన్ కుమార్ అనే న్యాయవాది వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ మేరకు కేంద్రానికి సూచించింది. ఈ పిటిషన్పై జరిగిన విచారణలో పార్లమెంట్, శాసనసభలు, కోర్టులు, విద్యా సంస్థల్లో జాతీయ గీతం, జనగణమనను పాడటం తప్పనిసరి చేసే అవకాశాలను పరిశీలించాలని అశ్విని కుమార్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సినిమా థియేటర్లో జాతీయ గీతాన్ని తప్పనిసరి చేస్తూ గతేడాది నవంబర్ 20న ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ వాదనను పరిగణలోకి తీసుకున్న కోర్టు ప్రభుత్వ అభిప్రాయం కోరింది. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రుణాల ఎగవేత కేసులో విజయ్ మాల్యా అరెస్ట్. లండన్లో అదుపులోకి తీసుకున్న స్కాట్లాండ్ యార్డు పోలీసులు. వెంటనే బెయిల్ మంజూరు. తమిళనాట పునరేకీకరణకు అన్నాడీఎంకే వర్గాల ప్రయత్నాలు. పన్నీర్ వర్గంతో సీఎం వర్గీయుల చర్చలు. శశికళను సాగనంపాలని ఓపీఎస్ షరతు. ఈ ఏడాది వర్షపాతంపై వాతావరణ శాఖ ముందస్తు అంచనాలు. సాధారణంగానే కురుస్తాయని వెల్లడి. నైరుతి ప్రవేశంపై వచ్చే నెలలో ప్రకటన. ఆంధ్రప్రదేశ్లో ఒప్పంద ఉద్యోగులకు శుభవార్త. వేతనాలు 50% పెంచాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు. 26,644 మందికి లబ్ధి. వరంగల్లో తెరాస ఆవిర్భావోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు. బహిరంగ సభ కోసం కూలీ పని చేసి లక్షలు కూడబెడుతున్న నాయకులు. విజయవాడ నున్న మామిడి మార్కెట్ యార్డ్లో అధికారుల తనిఖీలు. భారీ మొత్తంలో పళ్లను మాగబెట్టే పొడి స్వాధీనం. వ్యాపారుల తీరుపై ఆగ్రహం.
H-1B వీసాల జారీకి అమెరికా నూతన నిబంధనలు. సరికొత్త కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకం చేయనున్న ట్రంప్. కీలక వీసా కార్యక్రమాన్ని రద్దు చేసిన ఆసీస్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.